నమస్తే అని బోసుకుమరి పవన్ కళ్యాణ్ గారి గురించి సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు అయితే వైరల్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటీవల ఆయన చేసినటువంటి ఒక పని అయితే మాత్రం నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని క్రియేట్ చేసిందని చెప్పడంలో ఎటువంటి అసలు లేదు. వరల్డ్ కప్ తీసుకొచ్చినటువంటి అమ్మాయిల్ని ఆయన ట్రీట్ చేసినటువంటి విధానం, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కానీ, వాళ్ళకి రోడ్డు కావాలంటే రోడ్డు శాంక్షన్ చేయటం కానీ, ఆ పనులు జరగటం కానీ, వాళ్ళ ఇంటికి నిత్యావసర సరుకులు అంటే అవసరాలు కావాల్సినటువంటి వస్తువులు పంపించడం కానీ, అన్ని టోటల్ గా ఇవన్నీ కూడా చాలా మందిని కదిలించేసాయని చెప్పడం అసలు లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ జనసేన పార్టీకి లేకపోతే అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానటువంటి వాళ్ళు కూడా దీన్ని హర్షం వ్యక్తం చేస్తూ పెడుతున్నటువంటి పోస్టులు చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం కలిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నిజంగా ఏంటంటే మానవత్వం అనేది ఎవరికైనా, మనిషి అనేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అది కులం కావచ్చు, మతం కావచ్చు, వర్ణం కావచ్చు, వర్గం కావచ్చు, లేకపోతే వేరే హీరోల అభిమానులు కావచ్చు, రాజకీయ నాయకుల అభిమానులు కావచ్చు, ఇదంతా వేరే సెకండరీ. ఇది మనం మామూలుగా మనుషులుగా ఏదో బ్రతకడానికి ఉండేటువంటి విధానాలకు సంబంధించినటువంటి లెక్కలు ఇవన్నీ కూడా. కానీ ఒక మనిషి, ప్రతి ఒక్కరు కూడా ఒక మనిషి, హ్యూమన్ బీయింగ్. కాబట్టి మానవత్వం అనేది, అంటే ఎమోషన్ అనేది ఎవరికైనా ఒకటే అని చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనంగా నిలబడుతుందని చెప్పడానికి కూడా ఈ పోస్టులు ఒక నిదర్శనంగా నిలుస్తున్నాయి. దానికి సంబంధించి చూస్తే వరల్డ్ కప్ అందం మహిళా క్రికెటర్ విజేతలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సాయం, ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున దాదాపుగా 85 లక్షల రూపాయల విరాళం. ఈ టీం సభ్యులతో కొంతమందికి కనీస నిత్యావసర వస్తువులు అంటే ఫ్రిడ్జ్, టీవీ, ఫర్నిచర్, ఫ్యాన్లు వంటివి కూడా లేవు. మరి అని తెలుసుకుని సాయంత్రానికి వారికి అవన్నీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు విరాళంగా అందించడం జరిగింది. ఆ జట్టు కెప్టెన్ దీపిక అభ్యర్థన మేరకు వాళ్ళ గ్రామానికి దాదాపు 6 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణానికి మరి పాలనా అనుమతులు సాయంత్రం కల్లా శాంక్షన్ చేయించారు. ఇలాంటివన్నీ సాధారణంగా మనం సినిమాలో చూస్తూ ఉంటాం. కోట్ల రూపాయల సొంత డబ్బు విరాళం ఇవ్వటం, కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు చేయటం. కానీ ఇది నిజ జీవితంలో కూడా పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులను కోట్ల రూపాయలు ప్రజలకు దానం చేయడం, ప్రజాభివృద్ధి పనులు శ్రీకారం చుట్టడం, అలాగే ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రజానాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విధంగా సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు రన్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, మామూలుగా వాటిని పోస్టులు క్రియేట్ చేసి కూడా దీన్ని వైరల్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అది పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇదిగో ఈ విధంగా పోస్టులు కూడా వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఇంకొక పోస్ట్ కూడా ఉంది. అది మేమందరం ఒక పూట అన్నానికి కూడా ఇబ్బంది పడుతున్నాం సార్, మీరే ఎలాగైనా సరే మాకు సాయం చేయాలని కోరిన వారికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున అందం మహిళా క్రికెటర్ల టీం కి 86 లక్షలు తన వ్యక్తిగత సంపాదన నుంచి సాయం చేసినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఇది ఆల్రెడీ వార్త. కానీ దీనికి అందరూ ఏమంటున్నారు అంటే సోషల్ మీడియాలో, ఆయన అంతే సార్, కష్టం అంటే చాలు, వెనక ముందు చూడడు అనేటువంటి విధంగా ఇలాగా పోస్టులు పెట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క మానవత్వము, ఆయన విలువలు, ఆయన ప్రజలు పడుతున్నటువంటి అంటే ప్రజల కష్టాల పట్ల ఆయనకు ఉన్నటువంటి తపన, అంటే ప్రజా సమస్యల పట్ల ఆయనకు ఉన్నటువంటి అంకిత భావం, మానవత్వం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఉంటాయి. మళ్ళీ ప్లస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే, అంటే ఇంతకుముందు అధికారంలో లేక ముందు డబ్బులు ఇస్తున్నా అంటే రాజకీయాల్లో రావడానికి ఓట్ల కోసం అని చెప్పేసి అందరూ అవహేళన చేశారు కొంతమంది, అందరు కాదు కొంతమంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు నోరు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి అనమాట. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సొంత డబ్బులు ప్రజలకు ఇస్తున్నాడు అని అంటే ఇక ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విధంగా రోజు రోజుకి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అభిమాన గణం అయితే రాజకీయ పరంగా విపరీతంగా పెరిగిపోతుంది. మామూలుగా కొంతమంది చెప్తున్నారు మేము పలానా హీరో ఫ్యాన్స్ అండి, కానీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు విధి విధానాలు చూస్తున్నా, లేకపోతే ఆయన ప్రజల పట్ల ఆయన నిబద్ధత రాజకీయంలో చూస్తుంటే నిజంగా చాలా ముచ్చటేస్తుంది. ఇలాంటి నాయకులు మనకు కావాలనేటువంటి విధంగా రోజు రోజుకి ఆయనకి రాజకీయంగా అభిమానులు పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి. మరేమంది చూడండి.